ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియాని సంగమ ప్రియాని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మాయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించండి. మరొక కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని చేసినాం అడుగుతున్నాం తల్లి. దేవుని సంగమాప్తిదాని బిడ్డ నిర్ధన ఏర్పాటు వాక్భాగం అపోస్తులైన పౌలు ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనంలో ఈ విధంగా రాయబడినవి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించవచ్చు. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ గొర్రెల గొప్ప కాపరి అంటే దేవుని బిడ్డలమైన మనలను ఆయన యొక్క కాపుదలలో, ఆయన సంరక్షణలో, ఆయన సహాయము చేత మనము జీవించువారముగాను, ఆయన యందు ఆయన మాట యందు నిలిచేవారమునై ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని మాటను బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి మనము జీవించేవారమై ఉంటామో అప్పుడు దేవుడు తప్పక మనలను తన యొక్క ప్రేమ యందు స్థిరపరచును. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ గొర్రెల గొప్ప కాపరి అని ప్రభువుని గురించి తెలియజేశాడు. అవును, ఆయన ఎందు నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చారో, ఆయన వచ్చిన పనిని సంపూర్తి చేసి తిరిగి ఆయన తన తండ్రి యొద్దకు చేర్చబడిన విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిమిత్తమైన నిబంధన సంబంధమగు రక్తము అంటే క్రీస్తును బట్టి, క్రీస్తు చిందించిన రక్తమును బట్టి, ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రభువుని బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అంటున్నాడు. అంటే ఎవరు ప్రభు మాట విని, ఎవరు ప్రభు చిత్తాన్ని అనుసరించి, ఎవరు ప్రభు యొక్క ఉద్దేశాన్ని అనుసరించి జీవించేవారు ఉంటారో వారు ఆయన యొక్క కుటుంబముగా, బిడ్డలుగా ఆయన మేపు గొర్రెలమనే విషయాన్ని భక్తుడైన పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ యేసు అను మన ప్రభువు అన్నాడు. అంటే యేసు క్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టి, ప్రభు చూపిన ప్రేమను బట్టి, ఆ ప్రభు యొక్క ప్రేమలో మనం ఏమంటారంట, యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు అంటాడు. నిత్యమైన అంటే ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము ఉండే ఆ యొక్క నిత్యత్వాన్ని గురించి, నిత్య మహిమను గురించి పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నిత్యమైన నిబంధనకు సంబంధముకు రక్తమును బట్టి అంటాడు. అంటే ఏ రక్తం అయితే ప్రభు చిందించారో ఆ రక్తాన్ని బట్టి, ఆ రక్తమందు మనకు ఉండవలసిన స్థితిని గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన అన్నాడు. అంటే మరణమును జయించిన క్రీస్తు, మరణపు ముళ్ళను విరుచు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో ఆ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచు వారు కూడా అతి వారై ఉంటారు. కాబట్టి పౌలు చెప్తున్న మాట, మరి రక్తమును బట్టి మరి లేపబడిన అన్నాడు. అంటే ఏంటి? ఆయన మరణించి తిరిగి లేచి ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించి తన శిష్యులను అగుపరుచుకుని
వారిని ధైర్యపరిచి దేవుని రాజ్య భారాన్ని మరి ప్రభు అక్కడ శిష్యుల మీద ఉంచిన విషయం మనము ఎరుగుదాం. కాబట్టి ఇక్కడ ఈ క్రొత్త నిబంధనగా క్రీస్తు రక్తము మనం చూడగలం. అంటే మనందరి పాపముల నిమిత్తము, మనందరి దోషముల నిమిత్తము ఆయన శ్రమించి మరణించి ఆయన తన రక్తాన్ని చెందించారు. అందుని బట్టి ఇక్కడ అంటున్నాడు, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అని. అంటే ఎవరో తండ్రి తన కుమారుని ఆ మరణములో నుంచి ఆయన లేవనెత్తి మరి తన కుమారుని సజీవునిగా ఉంచి ఆ కుమారుని యందు మనకు ఉండవలసిన విశ్వాసతని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో మనం ఉండకుండా, అంటే పూర్వము ప్రభువుని ఎరగని మనము నేడు ప్రభువుని కలిగి వాక్యం ద్వారా కట్టబడుతూ విశ్వాసంలో జీవింపబడుతూ క్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రేమలో ఆ పునరుత్థాన అనుభవంలో మనం ఏమై ఉండాలంటే సమాధానాన్ని. అందుకనే మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అన్నాడు. ఎవరిని బట్టి? ఇదంతా ప్రభువును బట్టి, ప్రభువు యొక్క చిత్తాన్ని బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి. ఆయన తన ఒక్కగానొక్క కుమారుడు ఈ లోకానికి పంపబడినప్పుడు ఆయన పొందిన మరి గాయాలను బట్టి, దెబ్బలను బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి మనము ప్రేమపడుతున్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అంటున్నాడు. తండ్రి చిత్తానికి, తండ్రి ఉద్దేశానికి కుమారుడైన క్రీస్తు ప్రభువారు మరి తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు అన్నాడు. అంటే ఎవరు అనుకూలమైన? దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క భాగములో మనము ఆయన బిడ్డలుగా, ఆయన రక్తము చేత కడగబడ్డ వారముగా, పరిశుద్ధపరచబడ్డ వారంగా మనం జీవించాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతి మంచి విషయములోనూ అంటున్నాడు. అంటే దేవుడు చేసినది మేలైనదై ఉన్నది కాబట్టి ఆ మేలైన దానికోసము పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును. మేలైన దానిని ఆయన ఇవ్వబోతున్నాడు. ఆ మేలైనది ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనం పొందుకుంటున్నామనే విషయాన్ని చెప్పి ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక అంటాను. కాబట్టి దేవుని చేత, దేవుని ద్వారా క్రీస్తు యొక్క రక్తములో పరిశుద్ధపరచబడి ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచారో ఆ విధంగా ఆయన విశ్వాసం ఉంచిన మనము కూడా అటివారమై ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనము జీవించవారమై ఉన్నాం. అందు నిమిత్తమే పౌలు అంటాడు ఇక్కడ, తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక అని. క్రీస్తు తన చిత్త ప్రకారం చేయటానికి మనల్ని ఆయన సిద్ధపరుస్తూ యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక ఆమేన్. క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆ ఉన్నతమైన ప్రేమలో మనము పాలిభాగస్వం అవ్వాలని, అది స్థిరమైనది గాను, నిత్యమైనది గాను, నిరంతరం ఉండేది గాను ఆ ప్రేమ నిలిచిననే విషయాన్ని చెప్తున్నాడు. మిమ్మను సిద్ధపరచును గాక అని. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక అని. దేవునికి మహిమ కలగాలని, ఆ మహిమలో ఆయన ఉండాలని, ఆ మహిమను గూర్చిన మాటలు తన కుమారుని ద్వారా మనము విని విశ్వసించి, ఆ విశ్వసించిన ఆయన మాటలను బట్టి మనము జీవించాలి. కాబట్టి ఇంత గొప్ప రక్షకుడైన, గొర్రెల కాపరి అయిన క్రీస్తును, క్రీస్తు ప్రేమను ఎవరైతే ఇంకా ఎరుగక తెలియక తమ హృదయాల కట్టుబరుచుకుంటున్నారో అది వారి మన మనసు పాపక్రమం దయచేసి దేవుడు వారి అతిక్రమాలని, పాపాలని వారిని విడిపించి మరి ఆయన రక్తము చేత మనకిచ్చిన ఆ రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణను బట్టి పౌలు చెప్తున్న మాట, గొర్రెల గొప్ప కాపరి ఆయన గొర్రెలుగా
ఆయన మేపు గొర్రెలుగా ఆయన సంరక్షణలో, ఆయన స్వాధీనంలో మనము సదాకాలము జీవించు వారమై ఉండాలని పరిశుధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి తండ్రి, నీ చిత్తం ఏమైనదో, నీ ఉద్దేశం ఏమైనదో ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ప్రతినిత్యము నీ సన్నిధిలో నేను రీతిగా గణపతిడానికి ఇచ్చిన కృపే వందనాలు. అవును నాయన, నీ శరీరమును, నీ రక్తమును మా కొరకు చిందించి మాకు రక్షణనిచ్చి మమ్ములను మా పాపను విడిపించిన దేవా నీకు వందనాలు. కాబట్టి నాయన, ఏది నీ చిత్తము, ఏది నీ ఉద్దేశమైనదో దాన్ని ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించడానికి నీ సహాయం దయచేయమని, బలహీనలను బలపరచమని, రోగులను స్వస్థపరచమని, ప్రార్థన అవస్థలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచమని, చిన్న బిడ్డలు, యవనులు, పెద్దల, వృద్ధులు ప్రతి వారిని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి నీ రెక్కల చోటను బలపరిచి భద్రపరచమని ఏ సున్నతం ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి గాక. మనలో మాకు దయచేయం, మళ్ళా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. చదువులపై కాలుష్యం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త ఆత్మ సహాయము సదాతోడైంది సంరక్షించిన గాక. ఆమేన్.